Hi everyone. Before class, we discussed classification of elements. Before class, we discussed classification of elements. S block, P block, D block, and F block elements which మనం brief గా నేర్చుకోవడం జరిగింది. Today we discuss periodic property. Periodic property. What is a periodic property? How the following properties vary in a group and in a period. Explain. ఐపీ యాన్యువల్ ఎగ్జామ్లో మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే వాట్ ఈజ్ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్, ఎక్స్ప్లెయిన్. ఈ విధంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ? పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ property. Periodic property. Periodic property తెలుగులో ఆవర్తన ధర్మము అనగానేమి? ఆవర్తన ధర్మము అనగానేమి? ముందుగా the properties which are repeated after regular intervals are called periodic property. The properties which are repeated after regular intervals are called periodic property. In Telugu, ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతున్న ధర్మాలను, ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతున్న ధర్మాలను ఆవర్తన ధర్మము అంటారు. ఆవర్తన ధర్మము అంటే ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతున్న ధర్మాలనే ఆవర్తన ధర్మము అంటారు. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీ. పీరియాడిక్ ప్రాపర్టీ. దీనిలో ఉన్న ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ తెలుగులో పరమాణు వ్యాసార్థము. అటామిక్ రేడియస్ అంటే ఏంది? పరమాణు వ్యాసార్థము. ముందుగా అటామిక్ రేడియస్ అంటే ఏంది? అటామిక్ రేడియస్ గ్రూపులలో మరియు పీరియడ్లలో ఏ విధంగా మారుతాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థము అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. The distance between center of the nucleus and outermost orbit are called atomic radius. Atomic radius అంటే ఒక ఆటం న్యూక్లియస్ షెల్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి outermost ఆర్బిట్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్మోస్ట్ ఆర్బిట్ కు మధ్య ఉన్నటువంటి దూరం, కేంద్రకం నుండి చిట్ట చివరి కక్షకు మధ్య ఉన్నటువంటి దూరాన్నే పరమాణు వ్యాసార్థము అంటారు. పరమాణు వ్యాసార్థం అంటారు. ఇంకా పరమాణు వ్యాసార్థాన్ని మనం ఎలా లెక్కించవచ్చు అంటే రెండు ఆటమ్స్ తీసుకున్నట్లయితే ఈ రెండు ఆటంలో సెంటర్ న్యూక్లియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఈ డిస్టెన్స్ ని మనం d అని చెప్పొచ్చు. ఈ డిస్టెన్స్ ని మనం d అని చెప్పొచ్చు. r d/2 ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ బై 2 చేసినట్లయితే మనకు రేడియస్ r అనేది తెలుస్తుంది. పరమాణు వ్యాసార్థం అనేది తెలుస్తుంది. పరమాణు వ్యాసార్థం అంటే కేంద్రకం నుండి చిట్ట చివరి కక్షకు మధ్య ఉన్నటువంటి దూరాన్నే పరమాణు వ్యాసార్థము అంటారు. అటామిక్ రేడియస్ అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ outermost orbit are called atomic radius. Atomic radius. How the following property? ఈ ప్రాపర్టీ అటామిక్ రేడియస్ అనే ప్రాపర్టీ గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఏ విధంగా మారుతుందో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్,
variation in a group, variation in a group. పీరియడ్ లో అటామిక్ రేడియస్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఇన్ ఏ గ్రూప్ లో అటామిక్ రేడియస్ ఏ విధంగా ఉంటుందంటే ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ due to number of shells increases. From top to bottom number of shells increases and decrease nuclear attractive force. Increase number of shells and decrease nuclear attractive force. ఎలా తెలుసుకోవాలంటే చూడండి, పైనుండి కిందికి వస్తున్న కొద్దీ గ్రూపుల్లో ఏమంటాం టాప్ టు బాటమ్ అంటాం, పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ అంటాం. పైనుండి కిందికి వస్తున్న కొద్దీ గ్రూపుల్లో ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఒక షెల్ ఇక్కడ 2 షెల్స్, ఇక్కడ 3 షెల్స్. అంటే పైనుండి కిందికి వస్తున్న కొద్దీ ఏమైతుంది, ఆటం యొక్క సైజు అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అర్థమైంది ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అంటే ఇది అప్పుడు డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ రేడియస్, అంటే ఆటం యొక్క సైజు పెరిగినట్లయితే అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. అంటే గ్రూపుల్లో పైన కిందికి వస్తున్న కొద్దీ పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. ఎందుకంటే గ్రూపుల్లో పైన కిందికి వస్తున్న కొద్దీ కక్షల సంఖ్య పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అర్థమైంది పరమాణు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది, పరమాణు యొక్క వ్యాసార్థం అనేది పెరుగుతుంది. గ్రూపుల్లో పైన కిందికి వస్తున్న కొద్దీ పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ atomic radius increases due to increase number of shells increase and decrease nuclear attractive force. For example, lithium, sodium, potassium, rubidium, cesium. Beryllium, magnesium, calcium, strontium, barium, boron, aluminium, gallium, indium, thallium, carbon, silicon, germanium, tin, lead, nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, oxygen, sulfur, selenium, tellurium, polonium, fluorine, bromine, iodine, aspartame. పక్కన helium, neon, argon, krypton, xenon, radon. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ టు బాటమ్ పైన కిందికి వస్తున్న కొద్దీ ఏమైతుంది, లిథియం ఉందనుకోండి, లిథియం యొక్క సైజ్ స్మాల్, అంటే లిథియం కంటే సోడియం ఒక షెల్ ఎక్కువగా ఉంటుంది, సోడియం కంటే పొటాషియం ఇంకో షెల్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం కంటే రుబిడియం ఇంకో షెల్ ఎక్కువ ఉంటుంది, రుబిడియం కంటే సీజియం ఇంకొక షెల్ ఎక్కువ ఉంటుంది. అంటే పైన కిందికి వస్తున్న కొద్దీ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ అనేది కొత్త షెల్లోకి వస్తుంది. అంటే పైన కిందికి వస్తున్న కొద్దీ కక్షల సంఖ్య అనేది పెరుగుతుంది. అంటే కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ అనేది కొత్త షెల్లోకి వస్తుంది. కాబట్టి ఆ విధంగా టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. అంటే పైన కిందికి వస్తున్న కొద్దీ కక్షల సంఖ్య పెరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుందని చెప్పవచ్చు. In a group from top to bottom, atomic radius increases due to increased number of shells and decreased nuclear attractive force. In a variation in a group. Next problem, దీంట్లో variation in a period. మరి గ్రూపుల్లో అటామిక్ రేడియస్ పెరుగుతుంది కదా, ఇక్కడ పీరియడ్ లో ఎలా ఉంటుందంటే in a period from left to right atomic
radius decreases. Atomic radius decreases. ఇక్కడ ఏమైందంటే టాప్ టు బాటమ్ వరకు లెఫ్ట్ టు రైట్ అంటే ఇది ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ పోతున్నా కొద్దీ ఎడమ నుండి కుడికి పోతున్నా కొద్దీ కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ ఇక్కడ కక్షల సంఖ్య పెరగదు, షెల్స్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ కావు, షెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ షెల్స్ రిమైన్స్ కాన్స్టెంట్, షెల్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూక్లియర్ చార్జ్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ అనేది పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు లిథియం ఆటం తీసుకుంటే లిథియం న్యూక్లియస్ లో లిథియం అటామిక్ నెంబర్ 3, లిథియం న్యూక్లియస్ లో 3 ప్రోటాన్స్ ఉంటాయి. అదేవిధంగా బెరిలియం న్యూక్లియస్ లో 4 ప్రోటాన్స్ ఉంటాయి, బోరాన్ లో 5 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతుంటే న్యూక్లియర్ చార్జ్ అనేది పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ న్యూక్లియర్ చార్జ్ అనేది పెరుగుతుంది. న్యూక్లియర్ చార్జ్ పెరగడం వల్ల బాహ్య శక్తి స్థాయిని అంటే బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను తన వైపు బలంగా లాక్కునే అవకాశం ఉంటుంది. బలంగా లాక్కోవడం వల్ల ఆటం అనేది సింక్ అవుతుంది, ఆటం అనేది దగ్గరగా ఇట్లా గుంజుకుపోతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ పోతున్నా కొద్దీ కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ కొత్త కక్షలు ఏమి ఇక్కడ పెరగవు. కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ అనేది అదే కక్షలోకి రావడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది పెరుగుతుంది. కేంద్రక ఆకర్షణ వల్ల బాహ్య శక్తిలో ఉన్నటువంటి బాహ్య శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకుంటుంది. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ న్యూక్లియస్, హెన్స్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. న్యూక్లియర్ యొక్క అట్రాక్షన్ పెరగడం వల్ల ఎలక్ట్రాన్ తన వైపు లాక్కోవడం వల్ల ఆటం అనేది చిన్నగా అవుతుంది, ఆటం అనేది సింక్ అవుతుంది. ఆటోమేటిక్ ఏమైంది, అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ gradually decreases because number of cells remains constant, but nuclear charge gradually increases. As a result, outermost electrons are strongly attracted towards nucleus, hence atomic size decreases. అంటే ఈ గ్రూపులోనేమో పరమాణు వ్యాసార్థం పైన కిందికి వస్తున్న కొద్దీ పెరుగుతుంది, పీరియడ్లో పరమాణు వ్యాసార్థం ఎడమ నుండి కుడికి పోతున్న కొద్దీ తగ్గుతుంది. ఇక్కడ పీరియడ్లోనేమో గ్రూపులో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరగడం వల్ల ఆటం సైజ్ పెరుగుతుంది, అటామిక్ రేడియస్ పెరుగుతుందని చెప్తున్నాం. అదే పీరియడ్లో షెల్స్ ఇక్కడ ఏం పెరగవు, కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ వస్తున్న కొద్దీ ఆ షెల్లోకి కేంద్రకం యొక్క ఆకర్షణ పెరగడం వల్ల బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను తన వైపుకు ఆకర్షించుకోవడం వల్ల ఆటం సైజ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా గ్రూపుల్లో అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, పీరియడ్లో అటామిక్ రేడియస్ డిక్రీజెస్. Second property, ionization energy or ionization enthalpy or ionization potential. ఈ విధంగా దీన్ని ఐఆర్ ఐపితో తెలియజేస్తాము. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ పొటెన్షియల్ అని మనం తెలియజేయడం జరుగుతుంది. అయనైజేషన్ ఎనర్జీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from the outermost shell of isolated neutral gaseous atom are called ionization energy. అంటే వాయు స్థితిలోని
ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తిని, ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావలసిన శక్తిని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అంటే వాయు స్థితిలో ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావలసిన శక్తినే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ outermost shell of isolated neutral gaseous atom are called ionization energy or ionization potential. Variation in a group. Variation in a group. ఇక్కడ అటామిక్ రేడియస్కు ఎగనెస్ట్గా ఉంటుంది. అంటే అటామిక్ రేడియస్ ఏంది గ్రూపుల్లో టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఇక్కడ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ionization energy increases, decreases. Atomic radius increases, ionization energy decreases. From top to bottom ionization energy in a group, from top to bottom ionization energy decreases due to increasing atomic size and decreasing nuclear attractive force. ఇక్కడ ఏమవుతుందంటే షెల్స్ అనేవి పెరగడం వలన ఆటం యొక్క సైజు పెరుగుతుంది. ఆటం యొక్క సైజు పెరగడం వల్ల అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి మనకు తక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఈజీగా, అంటే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది అవుటర్ మోస్ట్ షెల్ పైన ఉండదు కాబట్టి, తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా రిమూవ్ చేయవచ్చు. అంటే తక్కువ ఎనర్జీ మనం అప్లై చేయడం జరుగుతుంది. తక్కువ ఎనర్జీ అప్లై చేస్తున్నామంటే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ అనే అర్థము. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది గ్రూపుల్లో డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. In a period from left to right ionization energy increases due to nuclear charge increases and decrease atomic size. అంటే పీరియడ్లో ఏమవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల అవుటర్ మోస్ట్ షెల్ పైన తన యొక్క ఆకర్షణ అనేది అధికంగా ఉండడం వలన అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడం చాలా కష్టము. కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ అప్లై చేయడం అంటే మోర్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ఎక్కువ ఎనర్జీ అప్లై చేస్తామంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీ అప్లై చేస్తామంటే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇక్కడ గ్రూపుల్లో ఏమవుతుంది, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ionization energy decreases due to నెంబర్ ఆఫ్ షెల్స్ ఇక్కడ ఏమవుతుంది పెరగడం వలన ఆటమ్ సైజ్ అంటే ఇంక్రీజింగ్ ఆటమ్ సైజ్ అండ్ డిక్రీజింగ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. నెక్స్ట్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ionization energy increases due to increasing nuclear charge and decreasing atom size. ఓకే, అక్కడ అటామిక్ రేడియస్ లోనేమో గ్రూపులో ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ దానికి అగెనెస్ట్గా గ్రూపుల్లో డిక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, electron affinity. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when an electron is added to the outermost shell of isolated neutral gaseous atom are called electron affinity. అంటే వాయు స్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలైనటువంటి శక్తిని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు
విడుదలైనటువంటి శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ is added to the outermost shell of isolated neutral gaseous atom are called electron affinity. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంది? ఇప్పుడు ఎక్స్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. గ్రూపుల్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంటుందంటే సేమ్ అటామిక్ రేడియస్ ఒకటి అర్థమైతే మీకు అన్నీ దానికి ఎగనెస్ట్గా ఉంటాయి. గ్రూపుల్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ decreases. Electron affinity decreases due to increased atomic size, decreased nuclear attractive force. Next, period in a period from left to right electron affinity increases due to increased nuclear charge, decrease atom size. ఇక్కడ ఏమైందంటే ఆటమ్ సైజు పెరగడం వల్ల మనం ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేయలేము. అంటే ఆటమ్ గ్రూపుల్లో ఏమవుతుంది? కేంద్రకం యొక్క ఆకర్షణ అవుటర్ షెల్ పైన ఉండదు కాబట్టి ఎలక్ట్రాన్ను మనం యాడ్ చేయలేము. ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. కాబట్టి గ్రూపుల్లో డిక్రీజెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. పీరియడ్లో ఏమవుతుంది? న్యూక్లియర్ యొక్క అట్రాక్షన్ ఉండడం వలన ఎలక్ట్రాన్ను ఈజీగా యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసినప్పుడు మనకు రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. కాబట్టి ఇక్కడ పీరియడ్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇంక్రీజెస్. మళ్ళీ వినండి. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ అటామిక్ సైజ్, డిక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్ due to increase nuclear charge and decrease atomic size. ఓకే, టుడే ఈరోజు క్లాస్లో మనం పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్, సెకండ్ ప్రాపర్టీ అయనైజేషన్ ఎనర్జీ, థర్డ్ ప్రాపర్టీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి నేర్చుకోవడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.